నోళ్ళలో నాలుగేలాగా మెదిలే నన్ను మరి ఆయన విఘ్నత ఏమున్నదో ఇక్కడికి వచ్చి బదనాం చేసిపోవాలి, సద్దాం గెలుస్తాడనే భయంతో ఇక్కడికి వచ్చి నా మీద లేనిపోని మాటలు అబద్ధపు ప్రచారం చేస్తూ చెప్పిపోయిన వ్యక్తులు. సరే, అది వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నాను. రేపు గనుక సద్దాం హుసేన్ అనే వ్యక్తి సర్పంచ్గా గెలిచిన తర్వాత ఎవరిచ్చినా ఇయ్యకున్నా గ్రామ అభివృద్ధి కోసం రేవంత్ మన యొక్క రాఘవరెడ్డి గారి దగ్గరికి పోయి ఇప్పుడే సార్ అనౌన్స్ చేసిండు 2 కోట్ల రూపాయలు ఇప్పిస్తా అని చెప్పి మనకు వేలేరు గ్రామానికి. 2 కోట్లు కాదు, అవసరమైతే నేను కూడా ఆయనకు తోడయి 2+3 ఇంకో 1 కోటి రూపాయలు వెచ్చించి వేలేరు గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి సందర్భంగా మాటిస్తున్నాను అంబేద్కర్ సాక్షిగా. 11వ వార్డులో ఉన్నటువంటి శివాజీ యూత్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు అడిగినటువంటి ఏకైక కోరిక శివాజీ యూత్ విగ్రహం ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా అవలారా పెన్షన్లు రాని వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడతా ఉన్నారు. పెన్షన్లు ఇప్పించే పూర్తి బాధ్యత నాది. వాని ఇంట్లోకెళ్ళి ఇత్తలేడు, వడ్లమ్మి ఇత్తలేడు, జొన్నలమ్మి ఇత్తలేడు, పత్తి ఇత్తలేడు. మన పైసలు మనకి ఏమని చెప్పి అడుగుతాం, తెప్పిస్తాం, కొట్లాడతాం, మాట్లాడతాం. కాబట్టి మీరందరూ ఆలోచించి ఓటు వేయరి. మీ దగ్గర మీ యొక్క ఇంటి ముందు కుక్కలాగా పనిచేసే వ్యక్తినే అవుతాను తప్ప నా ఇంటికి వస్తే సద్దాం లేడు, అయ్యా బయటికి పోయిండు, సార్ బయటికి పోయిండు, దొర బయటికి పోయిండు అని చెప్పించుకోను నేను ఎప్పుడు కూడా. ఏ అవలాలా ఇలా ప్రతిసారి ప్రతి చోట అవమానాలు నాకు తలెత్తుతా ఉన్నాయి. ఎందుకోసమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా తప్ప సద్దాం ఎందుకు బాధ పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుందో మీరు అందరం నేను ఎందుకు చెప్తున్నా, ఇది కాకపోతే ఇంకో ఎలక్షన్లనైనా నిలబడతా నేను, మీ అందరూ ఆశీర్వాదం ఉంటే. కానీ ఎందుకు ఇలాంటి నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు? ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ ఓట్లేస్తే గెలిచే నాయకులమే. ఈరోజు మా మీదకి వచ్చి అధికార పార్టీ నాయకులు గత 10 ఏళ్ల నుండి కొట్లాడినా ఇప్పుడు కొట్లాడాలని చెప్తాంది. నా ఇంట్లోకి వచ్చినాక నా దగ్గరికి వచ్చి నా మీద కొట్లాడుతూ ఉన్నారు. అమ్మా అవ్వయ్య లేకుంటున్నా మీరేనా అయ్యవనుకున్నా, ఎప్పుడు కూడా మీరేనా ధైర్యం అనుకున్నా. మీరు అందరూ నేను చేసే ఈ యొక్క యుద్ధంలో రేపు గెలిచినా ఓడినా ఊళ్ళోనే ఉంటా. అవలాలా ఊళ్ళోనే సత్తా, ఊలిసి పెట్టిపోయే వ్యక్తిని మాత్రం కాదు అమ్మలాలా. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ప్రజలందరూ ఎవరికి పట్టం కట్టినా నేను దానికి శిరస వహిస్తా. సద్దాం అనే వ్యక్తి అవ్వకో అయ్యకో అన్నకో తమ్మునికో ఎవరైనా ఇంట్లో చచ్చిపోతే బియ్యమో నూకలో వేసుకొని నేను వాళ్ళ దగ్గర పోయిన అయ్యమని చూసుకుంటాను. ఇవాళ నన్ను రౌడీ అని ముద్దరెత్తి నేను ఎక్కడ మటలు చేసిన అయ్యా, నేను ఎక్కడ మానవంగాలు చేసినా, నేను ఎక్కడ ఆత్మహత్యలు చేయించినా, నీకు ఎంతవరకు న్యాయమయ్యా ఇది నన్ను అనడం? చిన్నప్పటి నుండి మీరు చూస్తానే పెరిగిన నేను, మీ చేతులలో పెరిగిన బిడ్డను నేను. ఇలా నన్ను ఈ విధంగా ముద్దరేస్తా ఉన్నారు. అందరూ ఆశీర్వదిస్తే నేను సర్పంచ్గా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. ఒకవేళ ఓడిపోయినా మీ ఇళ్ళకి వచ్చి సహాయం చేసే వ్యక్తిని అయితే తప్ప నా అవ్వనో నా అయ్యనో పంపించి నేను ఓట్లకు పైసలు ఇచ్చినా నా పైసలు నాకు ఇరని చెప్పి నేను ఎక్కడ అడగరానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు ఓట్లకు పైసలు ఇచ్చి మళ్ళా పైసలు అడుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది మీ అందరికీ తెలుసు. అవునా కాదా అవరాలా? నేను అట్లా చేసే వ్యక్తిని కాదు. యువకుడిని నేను సంపాదించుకునే శక్తి ఉన్నది, ఎదిగే శక్తి ఉన్నది. రేపు మీ అందరి నోళ్ళలో ఉండి మళ్ళీ మీరు నాకు పట్టం కడితే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా. నేను రౌడీని మాత్రం కాదు తల్లులారా,
రాజకీయం అనేది మీరందరూ నాకు భరోసానిచ్చిళ్ళు. కొంతమంది అవ్వాలన్నారు, బిడ్డ నువ్వు గెలవాలి, బిడ్డ నువ్వు గెలవాలి, గెలిస్తే నీ ఎత్తు బంగారం సమ్మక్కకిత్తా అని చెప్పి మొక్కిళ్ళు కడగా అమ్మ వాళ్ళు. వాళ్ళ మీద నా మీద ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు పోకుండా కాపాడుకొని నేను మీ అందరి ఆశీర్వాదంతో గెలిచి గ్రామంలో అభివృద్ధి చేసుకుంటా